అబ్దుల్ కలాం గారి ఫేవరెట్ మహాభారతం క్యారెక్టర్ మీకు తెలుసా? ఇది వినండి. One character. Anyone of you can guess? Arjun? No. No. Dharma? No. 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 Vidur? Vidur? అసలు విదురుడు ఎవరు? విదురుడు అంటే ఎందుకు ఇష్టం? అది తెలియాలి అంటే ఈ వీడియో ఫాలో అవ్వండి. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ చూసి రండి, లేకపోతే ఇది అర్థం కాదు. అంబిక ధృతరాష్ట్రుడికి జన్మనిచ్చిన తర్వాత సత్యవతి వేదవ్యాసుడిని ఇంకొక కొడుకునివ్వు, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా అని అడుగుతుంది. వేదవ్యాసుడు ఒప్పుకుంటాడు. కానీ అంబిక మళ్ళీ భయపడి తన దాసిని తనలాగా అలంకరించి పంపిస్తుంది. ఆ దాసి ఏమో నేను వేదవ్యాసుడి కొడుకుని కంటున్నా అని ఆనందంగా సంగమిస్తుంది. అప్పుడు విదురుడు పుడతాడు. విదురుడు సాక్షాత్తు ఆ యమధర్మరాజు యొక్క అంశ. అందుకే అంత ధర్మపరాయణుడు. భీష్ముడు ఎంతటి ధర్మవాడో అంతకన్నా ధర్మంగా ఉంటాడు విదురుడు. ఎన్నోసార్లు పాండవుల్ని రక్షించాడు. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి నీతులు చెప్పాడు. వాళ్ళు వేసిన పన్నాగాల నుండి పాండవుల్ని, కుంతీదేవిని ఎన్నోసార్లు కాపాడాడు. హీఈస్ ద అన్సంగ్ హీరో ఆఫ్ మహాభారత అని చెప్పుకోవచ్చు. అందుకే అర్జునుడు కాదు, కర్ణుడు కాదు, భీష్ముడు కాదు, ద్రోణుడు కాదు, ఎవ్వరూ కాదు, విదురుడు మహాభారతంలో ఫేవరెట్ క్యారెక్టర్ ఫర్ అబ్దుల్ కలాం గారు.